సారు కొబ్బరికాయ కొట్టింది దేనికి అనుకుంటున్నారు? గోదావరి నది నీళ్లను హైదరాబాద్ కు తీసుకొచ్చటానికి. డైరెక్ట్ మొగులు మీదికెళ్లి గోదావరి నదులకు పైపులు గిన్నె వేస్తున్నారా అని పరిశాన్ కాకుర్రి. పోయిన సర్కారోళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు కదా, అండ్లనే మల్లన్న సాగర్ అనే డ్యాము కట్టిండ్రు సిద్దిపేట దగ్గర. కాళేశ్వరం కాడికెళ్లి నీళ్లు ఎత్తిపోస్తే ఇక్కడ దానికొస్తాయి అన్నట్టు ఆ నీళ్లను హైదరాబాద్ కు తీసుకొస్తారు. అంటే కాళేశ్వరం నీళ్లను హైదరాబాద్ కు పట్టుకొస్తారు అన్నట్టు. అంత మంచిగానే ఉన్నది గాని కాళేశ్వరం కూలిపోయింది, కొట్టకపోయింది, ఆగమాగమైంది, 1,00,000 కోట్లు మింగిందని చెప్పిండ్రు. మొన్న వారం కిందనే అసెంబ్లీ పెట్టి కాళేశ్వరంతోని సుక్క నీళ్లు రాలే, ఏకురం కూడా బారలేదని మంత్రి ఉత్తమ్ సారు చెప్పిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 2 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు సరిగ్గా ఇవ్వలేకపోయిండ్రు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 4 ఏళ్లలో కూలిపోయింది. అధ్యక్ష, స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద మ్యాన్ మేడ్ డిజాస్టర్, ఫైనాన్షియల్ డిజాస్టర్ ఏ రాష్ట్రంలో కూడా జరగదని చెప్పి నేను మనం చేస్తున్నా. కానీ వారం తిరగక ముందే అదే కాళేశ్వరం ప్రాజెక్టుతో వచ్చిన నీళ్లను హైదరాబాద్ తెచ్చడానికి కొబ్బరికాయ కొట్టిండు ముఖ్యమంత్రి సారు. ఓ దిక్కేమో కూలిపోయిందని వాళ్ళే అంటారు, ఇంకో దిక్కేమో అదే కాళేశ్వరం ప్రాజెక్టుకెళ్లి నీళ్లు పట్టుకొస్తారు. కానీ అబద్ధాలు చెప్పుట్లా అవే నిజమని నమ్మించుట్లా మన సర్కారోళ్లను మించినోళ్లు ఎవ్వరు లేనట్టున్నారు. పోన్రి, జర ఎవల కాడన్న ఫోన్ నంబర్ ఉంటే గిన్నిస్ బుక్ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పుర్రి. వాళ్ళొచ్చి మన సర్కారోళ్ల పేరు వాళ్ళ బుక్కులో రాసుకొని పోతారు. కేసుల మెడల్ లెక్క సీఎం సార్ కు ఇది కూడా ఒక మెడల్ అవుతుంది.